బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాల వల్ల మనుషుల్లోనూ, మొక్కల్లోనూ, జంతువుల్లోనూ వచ్చే వ్యాధుల గురించి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా అడుగుతున్నాడు. 1 మినిట్ లో వాటి గురించి మీకు రివిజన్ చేస్తాను. జాగ్రత్తగా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. వీడియోని స్క్రీన్ షాట్ తీసుకోండి. ముందుగా వీటిని గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ చూద్దాము. కోహ్లీ బ్యాట్ తీసుకుని కక్షతో 6 కొట్టాడు. టా అంటే టైఫాయిడ్, కా అంటే కలరా, క్ష అంటే క్షయ, సి అంటే సిట్రస్ క్యాంకర్, ఇక్స్ అంటే ఆంథ్రాక్స్, ఇక్స్ ప్రొనౌన్సియేషన్ కలుస్తుంది కదా, అందుకే ఈ కోడ్ ఇచ్చాను మీకు. టా అంటే టైఫాయిడ్ అనేది మనుషుల్లో సాల్మోనెల్లా టైఫాయి అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపించే వ్యాధి. ఇది నీటి ద్వారా వ్యాపిస్తుంది, కలుషితమైన నీటి ద్వారా. అలాగే కలరా, విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల మనుషుల్లో వ్యాపిస్తుంది. కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుంది. క్షయ అనే వ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా వ్యాధి. మిగతా 2 నీటి ద్వారా వ్యాపిస్తాయి. కేవలం క్షయ మాత్రమే మనుషుల్లో గాలి ద్వారా వ్యాపిస్తుంది. సిట్రస్ క్యాంకర్ అనేది మనకి నిమ్మజాతి మొక్కల్లో గాలి ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా వ్యాధి. ఆంథ్రాక్స్ అనేది పశువుల్లో వ్యాపించే వ్యాధి. అలాగే వైరస్ వల్ల కలిగే వ్యాధులు కూడా ఒక చిన్న కోడ్ చూద్దాము. వైరస్ సోకిన చికెన్ మొత్తము పొగాకు వాసన వస్తుంది. సో వైరస్ అంటే వైరస్ వల్ల కలిగే వ్యాధులు. చికెన్ అంటే చికెన్ పాక్స్, మో అంటే మొజాయిక్, తా అంటే తట్టు, పో అంటే పోలియో, గా అంటే గాలికుంటు వ్యాధి, అది పశువుల్లో వచ్చేది. మనుషుల్లో అయితే గవద బిల్లలు, గాతో 2 ఉన్నాయి. కా అంటే కామెర్లు వ్యాధి. సో ఇది చికెన్ పాక్స్ చూడండి, వర్టిసెల్లా అనే వైరస్ వల్ల గాలి ద్వారా వ్యాపిస్తుంది, ప్రత్యక్షంగా తాగడం వల్ల వ్యాపిస్తుంది. దీనిని ఆటలమ్మ అని కూడా అంటాము. మొజాయిక్ అనే వ్యాధి పారామిక్సో వైరస్ అనే దాని ద్వారా గాలి ద్వారా వ్యాపిస్తుంది. పోలియో ఎంటిరో వైరస్ ద్వారా గాలి ద్వారా కావచ్చు లేదా నీటి ద్వారా కూడా కావచ్చు వ్యాపించే విధానము. అలాగే గవద బిల్లలు మిక్సో వైరస్ పైరోటైటిస్ అనే వైరస్ వల్ల గాలి ద్వారా వ్యాపిస్తాయి. కామెర్లు హెపటైటిస్ అనే ఈ వైరస్ ద్వారా వ్యాపిస్తాయి, నీటి ద్వారా వ్యాపిస్తాయి. ఇక్కడ చూసారంటే ఇందులో మొజాయిక్ అనేది బెండ మొక్కల్లో వ్యాపించే వ్యాధి. మలేరియా ప్రోటోజోవా వల్ల వ్యాపిస్తుంది, దోమలు వీటిని వ్యాప్తి చేస్తాయి. గోధుమలో కుంకుమ తెగులు వస్తుంది. గోధుమ కుంకుమ ప్రొనౌన్సియేషన్ ఈజీగా ఉంటుంది. ఇది శిలీంధ్రం వ్యాధి, గాలి ద్వారా కావచ్చు, విత్తనాల ద్వారా కానీ వ్యాపించే విధానము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.